అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో మాయ కళ. ఇది రాసిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. శేఖరుడు, విఠలుడు మంచి స్నేహితులు. బాల్యం నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చదువులు పూర్తయ్యాక విఠలుడి కన్నా శేఖరుడికి మంచి ఉద్యోగం దొరికింది. ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. విఠలుడి భార్య శ్యామలకు శేఖరుడి భార్య విమలకు మధ్య అంతగా స్నేహం కుదరలేదు. అందుకు కారణం విమల ధనవంతుల ఇంటి నుంచి వచ్చినది కావడం. ఆమెకు శ్యామల అంటే చిన్నచూపు. దురదృష్టవశాత్తు ఒకసారి అగ్ని ప్రమాదంలో విఠలుడి ఇల్లు కాలిపోయింది. అతడు భార్యాబిడ్డలతో బయటపడి ప్రాణాలు రక్షించుకున్నాడు. అతడి సర్వస్వం అగ్నికి ఆహుతి అయిపోయింది. విఠలుడి దీనస్థితికి శేఖరుడు చాలా బాధపడ్డాడు. తనలాగే అతడికి మరికొందరు ఆప్తమిత్రులున్నారు. అందరూ కలిసి ధన సహాయం చేసి విఠలుడు తిరిగి ఇల్లు కట్టుకునేందుకు తోడ్పడవలసి ఉన్నది. కానీ సమయానికి శేఖరుడి దగ్గర డబ్బు లేదు. భార్యకు పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు మాత్రం ఉన్నవి. విమలకు బంగారం అంటే వల్లమాలిన మమకారం. నిద్రపోయేటప్పుడు కూడా నగలు మెడలో ఉండవలసిందే. శేఖరుడు ఇరుకున పడ్డాడు. తను ధన సహాయం చేయలేకపోయినా కనీసం బంగారు వస్తువుల్ని ఇస్తే విఠలుడు వాటిని ఎక్కడైనా కుదువ పెట్టి డబ్బు తెచ్చుకోగలడు. పరిస్థితులు మెరుగయ్యాక వాటిని తిరిగి తనకు ఇవ్వగలడు. కానీ విమల ఇందుకు ఒప్పుకొనే తత్వం కలది కాదని అతడికి తెలుసు. శేఖరుడు బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది. విమలకు కలల మీద ఎక్కడ లేని మూఢనమ్మకం ఉన్నది. కలల్లో జరిగేవి తరువాత నిజంగానే అనుభవంలో వస్తాయని ఆమె అంటూ ఉండేది. ఆమెకు శేఖరుడికి వచ్చిన కలలు కొన్ని కాకతాళికంగా నిజమయ్యాయి. ఇప్పుడు శేఖరుడు భార్యకు కలల మీద ఉన్న నమ్మకాన్ని విఠలుడికి సహాయపడేందుకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి వేళ అతడు భార్యను హడావిడిగా నిద్రలేపాడు. ఆమె కంగారు పడి మెడలోని నగలను తడిమి చూసుకుని ఏం జరిగింది అని భర్తనడిగింది. శేఖరుడు భయపడుతున్నట్టు ముఖం పెట్టి చాలా చెడ్డ కల వచ్చింది, మన ఇంట్లో దొంగలు పడ్డారట అన్నాడు. విమల వణికిపోతూ దొంగలే, ఇప్పుడు ఏం చేయడం అన్నది. చేసేందుకేముంది, కలే కదా, తెల్లవారితే మరచిపోతానని నిన్ను నిద్రలేపి ఈ సంగతి చెప్పాను అన్నాడు శేఖరుడు. కలే కదా అని అలా కొట్టివేయకండి, అదిగో తొలికూడి కూసింది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి. ఇదివరలో నిజమైన 1-2 కలలు తెల్లవారుజాము వేళ్లలో వచ్చినవే అన్నది విమల. ఆ మాట నిజమే అనుకో, ఇంతకు ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగాడు శేఖరుడు. ఈ బంగారు నగల్ని ఇంట్లో ఎక్కడో గొయ్యి తీసి పాతి పెడితే మరేం భయం ఉండదు అన్నది విమల. వచ్చిన దొంగ అంత తేలిగ్గా మనల్ని వదులుతాడా? ఇంట్లో ఏమీ దొరక్కపోతే సొమ్ము ఎక్కడ దాచారని మనను హింస పెడతాడు అన్నాడు శేఖరుడు. విమల అవునన్నట్టు తలాడించింది. శేఖరుడు కొంచెం ఆగి, ఒక పని చేద్దాం, నాకు తెలిసిన ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. చెడ్డకళల ప్రభావం 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు కదా. నగల్ని ఆయన దగ్గర దాచిపెడదాం. ఇది నీ తృప్తి కోసమే. కళల మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు అన్నాడు. విమలకు ఈ ఆలోచన నచ్చింది. ఆ మర్నాడే శేఖరుడు భార్య ఇచ్చిన నగలు తీసుకొని విఠలుడి దగ్గరకు వెళ్ళాడు. ఎంత చెప్పినా విఠలుడు వాటిని కుదువపెట్టి డబ్బు తెచ్చుకోవడానికి ఒప్పుకోలేదు. శేఖరుడే వాటిని కుదువపెట్టి డబ్బు తెచ్చి స్నేహితుడికిచ్చాడు. స్నేహితుడి ఔదార్యానికి విఠలుడు కళ్ళు చెమ్మగిల్లాయి. కొంతకాలం గడిచింది. విమల ఒక రోజున భర్తతో, ఇక మన నగలు తెచ్చేసుకుందాం అన్నది. శేఖరుడు తాను నగలు దాచిన ధనవంతుడు ఊళ్ళో లేడని, 1 వారం రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పాడు. ఇది జరిగిన 3వ నాటి రాత్రి దొంగ ఒకడు చేత కత్తితో కళ్లకు గంతలు కట్టుకొని ఇంట ప్రవేశించి శేఖరుణ్ణి, అతని భార్యను నిద్రలేపి ఇల్లంతా వెతికాను. కాస్త విలువైన వస్తువు ఎక్కడా కనబడలేదు. కత్తి చూశారు కదా, నోరెత్తకుండా డబ్బు నగలు ఎక్కడ దాచారో చెప్పండి అన్నాడు పళ్ళు కొరుకుతూ. నిలువెల్లా వణికిపోతున్న భార్యను సముదాయిస్తూ శేఖరుడు దొంగతో, బయట నుంచి చూసి ఖరీదైన ఇల్లు కదా, పెద్ద మొత్తంగా డబ్బు దొరక్కపోతుందా అని లోపల ప్రవేశించి ఉంటావు. మాది చిన్న సంసారమైన పైవాళ్లతో సరితూగాలన్న ఆశ కొద్దీ కాస్త దుబారా ఖర్చులు చేస్తూ ఉంటాము. నిజం చెప్పాలంటే మేమిప్పుడు తలమునకలయ్యే అప్పుల్లో ఉన్నాం అన్నాడు తొనకకుండా. దొంగ కొంచెంసేపు ఊరుకొని, ఛీ,
దొంగతో అప్పుల గొడవ చెప్పుకునే నువ్వు ఏమన్నా మగాడివా? అయినా ఇందులో ఏదో మోసం ఉన్నదని నా అనుమానం. ఈసారి నిన్ను గురించి ముందుగా ఆరా తీసి వస్తాను. నువ్విప్పుడు చెప్పింది అబద్ధమని తేలిందో అంటూ గట్టిగా కత్తి జులిపించి బయటికి వెళ్ళిపోయాడు. దొంగ అటు పోగానే విమల తేరుకొని, చూశారా, మీ కల నిజమైంది. అదృష్టం బావుంది. ముందుగానే జాగ్రత్త పడ్డాం అన్నది. మరి కొన్నాళ్ళు గడిచాక విఠలుడు ఆర్థికంగా నిలదొక్కుకొని కుదువ పెట్టిన శేఖరుడి నగలు విడిపించి అతడికిచ్చాడు. శేఖరుడు వాటిని తెచ్చి భార్యకిస్తూ, ఇంతకాలం గడిచాక ఇంకా దొంగల భయమేమిటి అన్నాడు. విమల నగలను ఆప్యాయంగా 1-2 సార్లు కళ్ళకు అద్దుకొని మెడలో వేసుకున్నది. శేఖరుడు భార్య అమాయకత్వానికి నవ్వుకొన్నాడు. ఆమె కలల పిచ్చి ప్రాణమిత్రుడికి ఆపదలో సహాయపడింది. తన కల నిజమని నమ్మించడం కోసం అతడు మరొక స్నేహితుణ్ణి దొంగగా ఇంట్లో ప్రవేశపెట్టిన సంగతి అతడేనాడూ భార్యకు చెప్పలేదు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.